సెప్టెంబర్ 10వ తారీఖున హత్య గావించబడినటువంటి అమెరికన్ బోధకుడు చార్లీ కర్క్ గారు మరియమాతను గురించి అద్భుతమైన మాటలు చెప్పారు. చార్లీ కర్క్ గారు చెప్పినట్టు మాటల నుండి మనందరం చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా మరియ తల్లిని ఏ విధముగా గౌరవించాలి, మరియ తల్లికి ఇవ్వాల్సినటువంటి గౌరవ స్థానాన్ని మనం ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాన్ని అమెరికాలో సెప్టెంబర్ 10వ తారీఖున హత్య గావించబడినటువంటి చార్లీ కర్క్ గారు చాలా స్పష్టంగా మనకు బోధిస్తున్నారు. అదేవిధంగా ఆయన చాలా సవాలుతో కూడినటువంటి దేవుని యొక్క సువార్తను బోధించాడు. చాలా సవాలుతో కూడినటువంటి సందేశాలని ప్రజలకి అందించాడు. నిర్మోహమాటంగా, నిర్భయముగా, తన మరణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని యొక్క సువార్తను బోధించారు. నేనేమనుకుంటున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు చార్లీ కర్క్ ద్వారా మనందరికీ కూడా మరియ తల్లిని ఏ విధముగా గౌరవించాలి అనేటువంటి సత్యాన్ని ఆయన మరణానికి ముందు 2 నెలల ముందు మనకు తెలియజేశాడు. దీనిని నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ అని భావిస్తున్నాను. బిడ్డలారా, చార్లీ కర్క్ గారి గురించి మనం చాలా విన్నాం ఈ మధ్య కాలంలో. మనందరూ కూడా తెలుసు చాలామందికి. ఒకవేళ మీలో ఎవరికైనా తెలియకపోతే ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్లో కానీ వెళ్ళి చార్లీ కర్క్ అని కొడితే ఆయన ప్రసంగాలు, ఆయన జీవితం, ఆయన సాక్ష్యం మనకు తెలుస్తుంది. చెప్పినట్లుగా ఆయన సెప్టెంబర్ 10వ తారీఖున దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఉండగా గన్తో మెడ మీద కాల్చి చంపబడ్డాడు. ఆయన చనిపోవటానికి సుమారుగా 2 నెలల ముందు ఆయన మరియ తల్లి గురించి మాట్లాడాడు. ఆయన చార్లీ కర్క్ గారు పిల్లారా, ఆయన ఇచ్చినట్టు షో, దాని పేరేంటంటే ద చార్లీ కర్క్ షో. అదేవిధంగా అది ఎక్కడిచ్చారంటే రియల్ అమెరికన్ వాయిస్, రియల్ అమెరికా వాయిస్ అనేటువంటి దానిలో వారు ఈ యొక్క సమాధానాన్ని ఇచ్చారు. ఆయనని ఒకళ్ళు ప్రశ్నించారు, మరియమాత గురించి మీ స్టాండ్ ఏంటి, మరియమాత గురించి మీ ఉద్దేశం ఏంటి, మీ తలంపు ఏంటి అని చెప్పినప్పుడు ఆయన పలికిన మాటలు ఇవి ప్రియులారా. నా సొంత మాటలు కాదు, ఇప్పుడు నేను ఇన్వర్టెడ్ కామాస్లో ఆయన పలికిన ప్రతి మాటని కూడా ముందు ఇంగ్లీష్లో ఉంచుతాను, ఆ తర్వాత తెలుగులో ఉంచుతాను, వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఆయన పలికింది ఏంటంటే, ఫస్ట్ లెట్ మీ సే ఐ థింక్ వీ ప్రొటెస్టెంట్స్ అండ్ ఇవాంజలికల్స్ అండర్ వెనరేట్ మేరీ. మొట్టమొదటి స్టేట్మెంట్ అతను చేసింది. మనము ప్రొటెస్టెంట్ వాళ్ళం, ఎవాంజలికల్స్ అయినటువంటి క్రైస్తవులం మరియ తల్లిని అండర్ వెనరేట్ మేరీ అంటే ఏమిటి అంటే, మనము ఆ మరియ తల్లిని తగినంతగా గౌరవించటం లేదు అని చెప్పాడు. ఇది స్టేట్మెంట్, ఇది ఇందులో తేడా లేదు. ఇంకా మనం మరియ తల్లిని తగినంతగా గౌరవించటం లేదు. ఎవరు చెప్పారు ఇది? ఒక కథోలిక గురువు కాదు. ఎవరు చెప్పింది? ఒక బోధకుడు, ఒక సువార్తీకుడు, ఒక పాస్టర్ గారు అని చెప్పొచ్చండి. ఆయన చెప్పారు. మొట్టమొదటిగా ఆయన చేసినట్టు మాట, స్టేట్మెంట్, మనము మరియ తల్లిని గౌరవించవలసినంతగా గౌరవించటం లేదు. ఆయన చాలా నిర్ద్వందంగా, నిర్మోహమాటంగా తెలియజేశాడు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళు, ఆలకిస్తున్నటువంటి వారు మరియ తల్లిని ఇంకా గౌరవించవలసిన రీతిగా గౌరవించకపోతే ఇది సమయమేమో. ఎవరైతే మరియ తల్లిని ఒక ఏరోప్లేన్ తోటి, ఒక అరటికాయ తొక్కతోటి, ఒక కోడిగుడ్డు పొట్టుతోటి పోలుస్తున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయటానికి కానీ లేదా నిందించటానికి కాదండి, ఒక ఆత్మీయంగా నేను ఈ రోజున మాట్లాడాలనుకుంటున్నాను. మనం మరియ తల్లిని గౌరవించవలసినంతగా గౌరవించటం లేదు అని ఒక సువార్తీకుడు, ఒక బోధకుడు, దేవుని కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి చార్లీ కర్క్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన మాటలు యథాతథంగా తప్పనిసరిగా మనం చెప్పాలి. మనం ప్రొటెస్టెంట్ వాళ్ళం, ఎవాంజలిస్ట్ వాళ్ళం,
మేరీని గౌరవించవలసినంతగా గౌరవించటం లేదని నేను భావిస్తున్నాను. ఆ తర్వాత ఆయన అన్నది ఏమిటి అంటే, షీ వాస్ వెరీ ఇంపార్టెంట్. మరియమాత చాలా ముఖ్యమైనటువంటిది, చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పారు. ఆ తర్వాత షీ వాస్ ఎ వెసల్ ఫర్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. మన రక్షకునికి ఆమె ఒక పాత్ర, దేవుని కుమారునికి ఒక పాత్ర మరియ తల్లి. ఆయన పలికిన మాటలను నేను మాట్లాడుతున్నాను పిల్లరా. ఆ తర్వాత ఐ థింక్ దట్ వీ యాజ్ ఇవాంజలికల్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ వీ హ్యావ్ ఓవర్ కరెక్టెడ్. ఐ రిపీట్, నేను మరలా చెప్తున్నాను. ఐ థింక్ వీ యాజ్ ఇవాంజలికల్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ వీ హ్యావ్ ఓవర్ కరెక్టెడ్. మనం, ఆయన అన్న మాటలు చెప్పాలంటే, మన ప్రొటెస్టెంట్ వాళ్ళు, ఇవాంజలికల్ సంస్థకు చెందినటువంటి వారు, మనము మరియ తల్లిని గౌరవించే విధానాన్ని అతిగా సరిచేస్తున్నాం. అది చేయకూడదు, ఇది చేయకూడదు, మీరు అలా చేస్తున్నారుగా, ఇలా చేస్తున్నారుగా అనని మనం చేస్తున్నాం. మేము అతిగా సరి చేస్తున్నాం. మరియమాతని తగ్గించటం, మరియమాతని తగ్గించి మాట్లాడటం, మరియమాత దేవుని అందరి స్త్రీలాగానే, బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళలాగానే అనేటువంటిది మనం అతిగా సరి చేస్తున్నామేమో. జాగ్రత్తగా వినండి, నాలుగవ మాట ఆయన చెప్పినటువంటిది. ఐ థింక్ దట్ వీ యాజ్ ఇవాంజలికల్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ వీ హ్యావ్ ఓవర్ కరెక్టెడ్. ప్రియులారా, చాలా సందర్భాలలో ఇది మనం చూస్తున్నాం. ఈ ఆధునిక ప్రపంచంలో ఆమె దేవునికి జన్మనిచ్చిందని కూడా చూడకుండా, ఆమె దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటిదనని కూడా చూడకుండా, స్వయంగా బైబిల్ గ్రంథంలోనే తరతరముల వారు ఆమెను ధన్యురాలని పిలవాలని చూడకుండా, లూకాసు సువార్త 1వ అధ్యాయంలో ప్రియులారా 43వ వచనంలో నా దేవుని తల్లి, నా ప్రభువు తల్లి అని ఎలిజబెత్ అమ్మ పలికింది అనే విషయాన్ని కూడా మనం మరిచిపోయి, ఈ మనకున్నటువంటి భేదాభిప్రాయాలలో, ప్రియ సహోదరి సహోదరులారు ఎవరన్నా కావచ్చు, మనకున్నటువంటి సంస్థాగతమైనటువంటి విభేదాల కారణంగా మరియ తల్లిని బలి చేస్తున్నామా కొన్నిసార్లు? ఆ తల్లిని మనం అడ్డం పెడుతున్నామా? మనకున్నట్టు విభేదాలకి ఆ తల్లిని అనకూడనటువంటి మాటలు అంటున్నామా? ఆత్మపరిశీలన చేసుకోవాలి మనం. చార్లీ కర్క్ గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికిన మాట, మనం మరియ తల్లిని గురించి ఎక్కువగా అది చేయకూడదు, ఇది కూడా, ఆర్ వి ఓవర్ కరెక్టింగ్? మీరు అది చేస్తారు, ఇది చేస్తారు మరియ తల్లిని, లేనటువంటి వాటిని కూడా. కథోలిక శ్రీ సభ ముమ్మాటికి చాలా స్పష్టంగా, దృఢంగా పాస్టర్ ప్రవీణ్ పగడాలా గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, ఆనాడు ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్లో, కథోలికులు మరియ తల్లిని ఆరాధించరు, కథోలికులు మరియ తల్లిని దేవునిగా చూడరు, కథోలికులు మరియ తల్లిని సృష్టికర్తగా చూడరు, ఆమెను దేవుని యొక్క తల్లి అనే భావముతోటి వాళ్ళు ఆ మరియ తల్లిని గౌరవిస్తారని చెప్పాడు. అయినా కానీ మనలో కొంతమంది, అందరంటలేదండి, మంచి సంబంధాలు ఉన్నాయి రోమన్ కథోలిక శ్రీ సభకి, సిఎస్ఐ వాళ్ళతోటి, ఆంగ్లికన్స్ వాళ్ళతోటి, అదేవిధంగా వివిధ రకాలంటే సంస్థలతోటి చాలా మంచి సహృద్భావంతో జీవిస్తున్నాం. దీని యొక్క ఉద్దేశం, ఈనాటి వాక్య పరిచర్య యొక్క ఉద్దేశం ఎవరికల్లి కూడా ఎలెత్తి చూపించటం కాదు. కానీ ఒకవేళ నేనున్నటువంటి ఈ భేదాభిప్రాయాల కారణంగా, ఈ మధ్యలో ఉన్న తరతమ భేదాల కారణంగా మరియ తల్లి మీద ఆ ప్రభావాన్ని మనం చూపిస్తున్నామా? మనకున్నటువంటి ఒకళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని మరియ తల్లి మీద చూపిస్తూ ఒకవేళ ఆ తల్లిని 10 మంది ముందు కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నామా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఈ వీడియో తర్వాత నా మీద మరలా రివర్స్ వీడియోస్ వచ్చితే రావచ్చు. ప్రియులారా, కథోలికులకు మీకు అందరికీ ఒక మాట, మరియ తల్లిని ఒక పాస్టర్ గారు నోర్మి అన్నప్పుడు మేము రియాక్ట్ అయ్యాము. నేను హద్దులలోనే రియాక్ట్ అయ్యాను. నా హద్దులను నేనాడు కూడా దాటలేదు. నేను మొదటిగా కథోలిక శ్రీ సభ ఎప్పుడైనా కానీ ఒకటిగా ఉండాలి, మనందరం కూడా కోరుకునేటువంటి వాళ్ళం. కానీ వారు ఆ సందర్భంలో వాడినటువంటి సరియైనది కాదు అని స్పష్టంగా చెప్పాను. నేను అంతకు మించి ఆయన ఒక మాట ఎక్కువ కానీ తక్కువ కానీ నేను అనలేదు. కానీ సంతోషం ఏంటంటే రెవరెండ్ పాస్టర్ జాన్ వెస్లీ గారు ముందుకు వచ్చి ఆయన బహిరంగంగా ఆనాడు ఈ విధంగా ఈ ఉద్దేశంతో అన్నానని వివరణ ఇచ్చారు. చాలా సంతోషపడ్డాం. ఇప్పుడు మేము కూడా వారితోటి సఖ్యతతో జీవిస్తున్నాం. చాలా సంతోషం. కానీ ప్రియులారా, కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే మన భేదాభిప్రాయాల కారణంగా మనం మరియ తల్లిని బలి చేస్తున్నామా?
అనకూడనటువంటి మాటను అంటున్నామా దేవుని యొక్క తల్లిని, దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లిని? చార్లీ కర్క్ గారు అంటున్నారు, మనం మరియ తల్లి విషయంలో వీఆర్ ఓవర్ కరెక్టింగ్, ఆ తల్లిని గౌరవించే వాళ్ళని అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ తరువాత ఆయన పలికినటువంటి 5వ మాట ఏమిటంటే, వీ డోంట్ టాక్ అబౌట్ మేరీ ఎనఫ్. మనం మరియ తల్లి గురించి మాట్లాడాల్సినంతగా మాట్లాడతలేదు అని అంటాడు ఆయన, చార్లీ కర్క్ గారు. ఎవరు? ఇవాంజలికల్స్, ప్రొటెస్టెంట్స్. ఆయన మాట్లాడిన మాటలు నేను చెప్తున్నాను, అక్కడ చెప్పారు ఆయన, వి ఇవాంజలికల్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ వీ డోంట్ టాక్ అబౌట్ మేరీ ఎనఫ్. మరియ తల్లి గురించి మనం మాట్లాడాల్సినంతగా మాట్లాడతలేదు, మనం గౌరవించాల్సినంతగా గౌరవించటం లేదు మనం. అదేవిధంగా మరియ తల్లిని గౌరవించే వాళ్ళని మనం అతిగా సరిచేస్తున్నాం, అది చేయకూడదు ఇది చేయకూడదు అని ఆయన మాటలలోనే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన మాట్లాడినటువంటి తర్వాత మాట ఏమిటి అంటే 7వ మాట చాలా ముఖ్యమైన మాట ప్రియులారా. ఏమిటి అంటే, మేరీ వాజ్ క్లియర్లీ ఇంపార్టెంట్ టు ఎర్లీ క్రిస్టియన్ కమ్యూనిటీ. ఆదిమ క్రైస్తవ సంఘానికి మరియ తల్లి చాలా స్పష్టంగా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ మీలో అంటారండి ఇప్పుడు కూడా, మాకు కూడా ముఖ్యమే. కానీ ఏం చేస్తున్నాం కొన్నిసార్లు, మనం అనకూడని మాటలు అంటలేదా? ఒక అరటికాయ తొక్కుతోటి, అందరు కాదండి, నేను అందరి గురించి అంటలేదు, ఒక కోడిగుడ్డు పొట్టుతోటి పోల్చడం ధర్మమేనా? మనందరికీ ఒక ప్రశ్న వేసుకుందాం. యేసు భగవానుడు మరియ తల్లి యొక్క శరీర రక్తాలను పంచుకొని పుట్టాడా లేదా? ఈ మధ్య కాలంలో కొత్త వాదన వస్తుంది, లేదు అసలు ఆయనలో మరియ తల్లి యొక్క శరీరము రక్తము లేదు అన్నారు. అంటే మీరు క్రీస్తు ప్రభు యొక్క మానవత్వాన్ని తీసివేస్తున్నారు. అంటే మీరేమంటున్నారు? యేసు ప్రభు మనిషిగా శరీర రక్తాలతోటి, మనిషి యొక్క శరీర రక్తాలతోటి ఈ లోకంలో పుట్టలేదంటున్నారు. అది చాలా ప్రమాదకరం. We should all accept that Jesus has both divine and human natures. మానవ దైవికమైనటువంటి స్వభావాలు ఆయనలో ఉన్నాయి. ఇది నమ్మితేనే మనకి రక్షణ. ఈ రెంటిలో ఏది లేదని చెప్పినా కానీ మనకి రక్షణ లేదు. ఆయనలో దైవత్వం మానవత్వం 2 ఉన్నాయి. అది ఎలా అంటే, అది నీకు నాకు సాధ్యం కాదు, దేవునికి మాత్రమే సాధ్యం అవుతుంది అది. ఒకవేళ మనలో ఎవరైనా కానీ లేదు, ఆయనలో మరియ తల్లి యొక్క శరీర రక్తాలు లేవు అంటే ఆయన మానవుడు కాడా? ఈ లోకంలోకి వచ్చి మానవుడిగా మన కొరకు శ్రమించలేదా? మానవుడిగా మన కొరకు సిలువలో పాటులు పడలేదా? మానవుడిగా మన కొరకు మరణించి 3వ నాడు ఉత్థానం అవ్వలేదా? ఆత్మపరిశీలన చేసుకోండి. మనం తెలియకుండానే ఒక వైరుధ్యాన్ని బలంగా తీసుకురావటం ద్వారా మనం చాలా ప్రమాదకరమైన తప్పులో కాలేస్తున్నాం. చార్లీ కర్క్ గారు ఏమంటున్నారంటే, మేరీ వాజ్ క్లియర్లీ వెరీ ఇంపార్టెంట్ టు ఎర్లీ క్రిస్టియన్స్. ఆదిమ సంఘానికి, అపోస్తలిక సంఘానికి మరియ తల్లి స్పష్టంగా ప్రాముఖ్యమైనటువంటిది. అక్కడ మనకు వారి లేఖలలో, వారి రాతలలో, రచనలలో మనకు కనబడుతుందండి. వాళ్ళు మరియ తల్లిని సముచితంగా గౌరవించుకున్నారు, దేవుని తల్లిగా గౌరవించుకున్నారు. ఇప్పుడు మనం మరియ తల్లిని గౌరవించే రోమన్ కథోలిక శ్రీసభ క్రైస్తవులు గౌరవించే విధానం కొత్తగా వచ్చింది కాదు. ఆమె మధ్యవర్తి అనే విషయం కానీ, లేకపోతే ఆమె దేవుని యొక్క తల్లి అనే పదాలు కానీ కొత్తగా వచ్చినటువంటి, ఎవరు చేర్చినటువంటివి కాదు, ఆది నుండి వస్తున్నటువంటివి. ఇంకా ఈ మధ్యకాలంలో ప్రియులారా, కొంతమంది మరియ తల్లి యొక్క స్వరూపాన్ని, బాలయేసును ఎత్తుకున్నట్టు స్వరూపాన్ని, ఇంకొక దేవత యొక్క స్వరూపాన్ని, ఆమె కూడా ఒక పిల్లవాడిని ఎత్తుకున్న స్వరూపాన్ని ఎత్తుకొని, ఇదిగో మరి ఇక్కడ అక్కడ బ్రాకెట్లలో మరీ పెట్టి వాళ్ళు ఏమన్నారంటే, అది అక్కడ ఆ దేవత ఒక పిల్లవాడిని ఎత్తుకుంది, ఇక్కడ కూడా మరియ తల్లి పిల్లవాడిని ఎత్తుకుంది, కాబట్టి ఈ దేవత ఆ దేవత సమానమే. కొంచెమన్నా మనకి జ్ఞానాన్ని ఇవ్వలేదా? ఒక తల్లి బిడ్డను ఎలా ఎత్తుకుంటుంది? సంకలోనే ఎత్తుకుంటుంది కదా, సంకలో ఎత్తుకుంటుంది కదా. మా అమ్మ నన్ను సంకలో ఎత్తుకుంది, మీ అమ్మ కూడా నేను సంకలో ఎత్తుకుంది, కాబట్టి మా అమ్మ మీ అమ్మ అని చెప్తామా? మన రక్షకుడు అనేటువంటి ఛానల్లో ఏమని, ఎక్కడో దేవతలు ఉన్నారట, వాళ్ళు సంకలో ఎత్తుకునే స్వరూపాలు ఉన్నాయి కాబట్టి మరియ తల్లి కూడా బాలయేసుని సంకలో ఎత్తుకుంది కాబట్టి మరియ తల్లి కూడా ఆ దేవతే అంటాడు. ఏమన్నా అర్థం ఉందా? ఒక తల్లి పిల్లవాడిని ఎక్కడ ఎత్తుకుంటుందండి? సంకలో ఎత్తుకుంటుంది. ఆ సాదృశ్యం మనకి మరియ తల్లి యొక్క స్వరూపాల్లో మనకు కనబడుతుంది. దాన్ని తీసుకుని వెళ్ళి ఆ దేవతలకు ముడిపెట్టడం ఏంటి? ప్రియులారా, ఇది నేను
ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపంతోటో ద్వేషంతోటో చెప్పే మాటలు కాదు. కానీ మనం తెలుసుకోవాలి, కొంచెమన్నా ఆలోచించాలి మనం. ప్రియులకు దేవుని ఏమంటున్నాడు? మేరీ వాజ్ క్లియర్లీ ఇంపార్టెంట్ టు ఎర్లీ క్రిస్టియన్స్. ఆదిమ క్రైస్తవులకి మరియమాత స్పష్టముగా ప్రాముఖ్యమైనటువంటిది. ఆమెను గౌరవించుకున్నారు, ఆమెను ప్రశస్తముగా గౌరవించారు. దెర్ ఈస్ సంథింగ్ దేర్. మరియ తల్లిలో ఒక ప్రత్యేకత మనకు కనబడుతుంది. ఆమె నుండి మనం ఏదో నేర్చుకోవాలి అని పలికి, ఇన్ ఫ్యాక్ట్ వీ బిలీవ్ వన్ ఆఫ్ ద వేస్ దట్ వీ కెన్ ఫిక్స్ టాక్సిక్ ఫెమినిజం ఇన్ అమెరికా ఈజ్ దట్ మేరీ ఈజ్ ద సొల్యూషన్. మరియమాత మనకి ఒక సమస్యకు పరిష్కారం. ఆయన అక్కడ ఉన్న ఫెమినిజాన్ని గురించి, స్త్రీ విమోచన ఆలోచన స్థలం గురించి మాట్లాడుతూ, ఇప్పుడున్నటువంటి ఈ స్త్రీకి విమోచన రావాలి, స్త్రీకి స్వతంత్రం రావాలి, ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్, ఎమాన్సిపేషన్ ఆఫ్ విమెన్, ఈ పదాలు వాడతారండి ఇంగ్లీష్లో. ఇవన్నీ కూడా లేకపోతే ఫెమినిజం, ఇవన్నీ కూడా వీటిని ఉపయోగించేటువంటి మరియ తల్లిని ఒక పరిష్కారముగా చూడాలి. మరియ తల్లి మనకు గొప్ప పరిష్కారం. ఏ రీతిగానట వినండి ఇప్పుడు ముగింపు మాట. హ్యావ్ మోర్ యంగ్ లేడీస్ బీ పయస్, బీ రెవరెంట్, బీ ఫుల్ ఆఫ్ ఫెయిత్, స్లో టు యాంగర్, స్లో టు వర్డ్స్ ఎట్ ఎ టైమ్. మేరీ ఈజ్ ఎ ఫెనామినల్ ఎగ్జాంపుల్. మరియ తల్లి ఆధునిక యువతి యువకులకి, ముఖ్యంగా స్త్రీ విమోచన గురించి మాట్లాడేటువంటి వారికి ఒక భక్తిమంతులుగా, గౌరవప్రదులుగా, విశ్వాసంతో కూడినటువంటి వారిగా, కోపాన్ని తగ్గించుకునేటువంటి వారిగా ఉండాలంటే మరియ తల్లి గొప్ప ఆదర్శముగా ఉంటుందని చెప్పారు. ప్రియులరా, ఎంత చక్కగా వివరించారు. నేను అనేది ఏంటంటే, కొన్నిసార్లు పరస్పరమైనటువంటి డిజగ్రిమెంట్స్ ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ ఈ విభేదాలు ఉన్నాయి కాబట్టి మనం అతిగా రెస్పాండ్ అవుతాం చూడండి, మనం తెలియకుండా పొరపడతాం చూడండి. ఈ అతిగా రెస్పాండ్ అయ్యే విధానంలో ప్రియులారా మంచిని కూడా మనం చెడుగా చూస్తున్నామండి. నా ఉద్దేశం మరియ తల్లి విషయంలో అదే చేస్తున్నామేమో చాలామంది క్రైస్తవులు. కథోలికులు చేసేదానిని అలానే ఆలోచిస్తున్నారేమని నా అభిప్రాయం. ఇక్కడ మీకందరికి కూడా ముగింపుకు ఒక మాట చెప్తాను. ఏమిటి అంటే, కథోలిక స్త్రీసభ విశ్వాసం ప్రకారం ఆరాధన వేరు, గౌరవం వేరు. గౌరవాన్ని ప్రియుల దూలియా అంటారు, గౌరవాన్ని దూలియా అంటారు. మరియ తల్లికి ఎప్పుడు కూడా దూలియానే కానీ పూజ ఆరాధన లాత్రియా అంటారు. మరియ తల్లికి ఏనాడు కూడా లాత్రియా అని ఆపాదించదు కథోలిక స్త్రీసభ, ఆపాదించదు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, దూలియా అంటే సామాన్యమైన గౌరవాన్ని అందరు పునీతులకు ఇస్తుంది స్త్రీసభ. ఏ విధంగా? ఉదాహరణకి ఒక సంఘాన్ని నడిపించిన నాయకుడిని ఎవరొక జాన్ వెస్లీ కావచ్చు, అంటే ఆయన చనిపోయిన ఆయన గొప్ప వ్యక్తిగా గౌరవించినట్లుగా, లేకపోతే యేసన్న గారిని కావచ్చు గాక, లేకపోతే ఒక సంఘాన్ని స్థాపించిన వ్యక్తిని కావచ్చు గౌరవించుకుంటారు. నేను చాలాసార్లు చూశాను యేసన్న గారి యొక్క ఫోటోలు కానీ, యేసన్న గారి యొక్క ప్రసంగాలను కానీ వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళని నేను చూశాను. దాని అర్థం వాళ్ళని ఆరాధిస్తున్నారని కాదు, వాళ్ళ ఆరాధిస్తున్నారు కాదు. చాలా చోట్ల దినకరన్ గారి ఫోటోలు ఉంటాయి, దినకరన్ గారి ఫోటోలు ఉంటాయి. ఆయన పెద్ద ఆయన గొప్ప సేవ చేశాడు, అందులో డౌటే లేదు. సువార్తను బోధించే విషయంలో తమిళనాడు నుంచి చాలా గొప్ప సేవ చేశాడు. చాలామంది దినకరన్ గారి ఫోటో పెట్టుకుంటారు. నేను అనేది ఏంటంటే, ఫోటో ఉంచుకున్నంత మాత్రాన వాళ్ళని ఆరాధించినట్టు కాదండి, గౌరవప్రదంగా ఉంచుకుంటా వాళ్ళని గుర్తు చేసుకోవడానికి. నా గదిలో నా బెడ్రూమ్లో నా పక్కనే మా అమ్మ నాన్న ఫోటో ఉంటుంది, నేను మధ్యలో ఉండి వాళ్ళని చూసుకున్నప్పుడల్లా కూడా నేను మా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటాను. దాని అర్థం మా అమ్మ నాన్న నేను విగ్రహారాధన చేసినట్టు కాదు. వాళ్ళకి మా ఇంటికి వెళ్ళినప్పుడు దండేస్తాం, దాని అర్థం అది కాదు, వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం. అదేవిధంగా పునీతులకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏమిటంటే, ఆ పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన. ఒకళ్ళు చనిపోయిన వెంటనే వాళ్ళతోటి మనకు సంబంధం తెగిపోదండి.
ప్రియులారా, మరియ తల్లి విషయానికి వస్తే ఈనాడు స్పష్టముగా ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటారు. మీ ముందు ప్రియులారా చార్లీ కర్క్ గారు ఉంచినటువంటి 3-4 మాటలని చదివి వినిపిస్తాను ముగింపుగా. ఆయన ఏమంటారంటే ప్రియులారా, ఇదిగో, బట్ లెట్ మీ ఫస్ట్ సే ఐ థింక్ వీ ద ప్రొటెస్టెంట్స్ అండ్ ఇవాంజలికల్స్ అండర్ వెనరేట్ మేరీ. మనం ప్రొటెస్టెంట్స్ ఇవాంజలిక్స్ సంస్థకు చెందినటువంటి వాళ్ళు మరియ తల్లిని గౌరవించవలసినంత రీతిగా గౌరవించడం లేదు అన్నాడు ఆయన. రెండవది ఆయన పలికినటువంటిది, షీ వాస్ వెరీ ఇంపార్టెంట్, ఆమె చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తర్వాత, ఐ థింక్ దట్ వీ యాజ్ ఇవాంజలికల్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ హ్యావ్ ఓవర్ కరెక్టెడ్ అబౌట్ మేరీ. మరియ తల్లిని గౌరవించే వాళ్ళని మనం అతిగా సరి చేస్తున్నాం. అది తప్పు చేస్తున్నారు, ఇది తప్పు చేస్తున్నారు, ఊరేగించకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, మనం చాలా సరి చేస్తాం. అది సరికాదు, గౌరవించాలి మరియ తల్లిని అన్నారు. ఆ తర్వాత, we do not venerate Mary enough. We do not talk about Mary enough. మనం మరియ తల్లి గురించి, ప్రొటెస్టెంట్స్ వాళ్ళ గురించి ఆయన చెప్పిన మాటలండి. ఆయన వాడారండి ఆ పదాన్ని, కాబట్టే వాడుతున్నాను. వి ద ప్రొటెస్టెంట్స్ అండ్ ఇవాంజలికల్స్ అన్నారు. మనం ప్రొటెస్టెంట్ వాళ్ళం మరియ తల్లిని గౌరవించవలసిన రీతిగా గౌరవించటం లేదు, మాట్లాడవలసినంత రీతిగా మాట్లాడటం లేదని చెప్పారు. చివరిగా ఆయన పలికిన మాట, మేరీ వాజ్ క్లియర్లీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎర్లీ చర్చ్, ఎర్లీ క్రిస్టియన్స్. ఆదిమ క్రైస్తవ సంఘానికి ప్రియులారా మరియ ప్రశస్తమైనది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆదిమ క్రైస్తవ సంఘంలోని గౌరవించినప్పుడు మనం ఎందుకు గౌరవించకూడదు? ముగింపుగా నేను ఒకటే చెప్తున్నానండి, ఏమిటి అంటే, ఇది ఎవరి మీదో వేలెత్తు చూపించే ఉద్దేశం ఎట్టి పరిస్థితులు లేదు. ఒకవేళ దీని మీద ఎవరైనా వీడియో చేసినా కానీ నేను దానికి రెస్పాండ్ కూడా కాను. ఒకసారి ఆలోచించండి. నేను మొన్న జాన్ వెస్లీ గారు మాట్లాడినప్పుడు నేను రెస్పాండ్ అయినప్పుడు కూడా దానికి కొంతమంది నా వీడియోని పెట్టి కూడా మాట్లాడారు. నేను వాళ్ళని సహృద్భావంతో సహోదరులుగానే స్వీకరిస్తాను, నాకు ఎటువంటి ద్వేషం కూడా లేదు. నా ఉద్దేశాన్ని నేను ఆ రోజున స్పష్టంగా తెలియజేశాను. నా మాటల్లో ఎక్కడా కూడా నేను తొందరపడి దొర్లినట్టుగా కానీ లేకపోతే ఒక నెగిటివ్ స్టేట్మెంట్గా ర్యాంపెంట్గా చేసినటువంటి విధంగా నేను మాట్లాడలేదు. నేను కూడా అక్కడ కూడా ప్రమాదం ఉంది మనం ఆ విధంగా మాట్లాడినప్పుడు, పునీతుల గురించి, బైబిల్ గ్రంథంలో మనుషుల గురించి అనవసరంగా మనం తెలియకుండా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం అన్న ఉద్దేశంతో శాపాన్ని కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది అని చెప్పాను. కానీ నేను ప్రమాదం, శాపం రావాలనే పదాన్ని నేను వాడలేదు. మీరు జాగ్రత్తగా చూడండి. నేను చాలా క్యాలిక్యులేటివ్గా చాలా స్పష్టంగా నేను ఆ వీడియోని చేస్తాను. దాని మీద కూడా ఒకళ్ళిద్దరు ప్రొటెస్టెంట్ సహోదరులు రివర్స్ వీడియో చేశారు. మిగిలినటువంటి చాలా నాకు అనిపించింది అక్కడ సందర్భం కానటువంటి వాటిని వాళ్ళు చాలా ఉద్బోధించారు. అయినా కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ ఫీలింగ్స్, వాళ్ళ మీద కోపం అనేటువంటిది లేదు. నాకు సంతోషాన్ని కలిగించింది ఏంటంటే, మన ప్రియ పాస్టర్ గారు గౌరవ జాన్ వెస్లీ గారు దానికి వివరణ ఇచ్చారు. చాలా ఏ సందర్భంలో అనాల్సి వచ్చిందని చెప్పారు. అంటం మాత్రమే కాదు కానీ ఆయన చాలా తనను తాను దేవుని సన్నిధిలో, ఎవరి ముందు కాదు, మా ముందు కూడా కాదండి, దేవుని సన్నిధిలో తగ్గించుకున్నారు. మరియ తల్లి ముందు తగ్గించుకొని ఆయన చేతులు జోడించి క్షమాపణ చెప్పారు. అది దేవునికేనండి, మాకు కాదండి. నాకు చాలా ఐ వాస్ టేకెన్ అప్. ఆయన చెప్పిన విధానం నన్ను, నాకున్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి గౌరవాన్ని ఇంకా పెంచింది. ప్రియులారా, ఒకవేళ నేను ఇప్పుడు చెప్పిన దాని మీద కూడా ఎవరైనా చేసుకుంటే నాకు అభ్యంతరం లేదు. ఏదేమైనా కానీ ఒకటే, చార్లీ కర్క్ గారు కానీ, మరణించినటువంటి ప్రవీణ్ పగడాలా గారు కానీ చేసినటువంటి ఆ బోధనని ఒకసారి ఆలోచించండి. వాళ్ళు కూడా అన్నారు, రోమన్ కథోలిక శ్రీసభ చేసేట అన్నిటిని మేము ఒప్పుకోము అని అన్నారు. అది కూడా నేను ఓపెన్గా చెప్తున్నాను. కానీ వారు మరియ తల్లి విషయంలో ఒక బ్యాలెన్స్డ్ స్టేట్మెంట్స్, ఒక అర్థవంతమైనటువంటి గౌరవించాలి వారి మరియ తల్లిని అనేటువంటి దృక్పథంతో వస్తుంది. ఇక్కడ ముగింపుగా మరియ తల్లిని ఇంత చెప్పినా కానీ మరియ తల్లిని మీరు పూజిస్తున్నారుగా అంటారు. దాన్ని నేను ఇంకేం చెప్పలేను, చెప్పాను, మీకు వివరించాను. ప్రవీణ్ పగడాలా గారు స్పష్టంగా చెప్పారు, మరియ తల్లిని రోమన్ కథోలిక క్రైస్తవులు ఆరాధించరు.
మరియ తల్లి దేవుని తల్లి అనే అర్థముతోటి ఆ తల్లిని గౌరవిస్తారు అని చెప్పారు. ఆయన చెప్పిందే నేను మరలా మీతోటి పునరుద్ఘాటిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించాలి. క్రైస్తవ సంఘాల ద్వారా దేవుని యొక్క ప్రేమ అన్యులకు అందాలి. ఎంతోమంది క్రీస్తు ప్రేమ తట్టు మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా చేరుకోవాలని ప్రార్థన చేద్దాం. తలలు వంచిన ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీ తల్లి అయిన మరియను మా అందరికీ తల్లిగా వసికినందుకు మీకు స్తోత్రాలు. అలనాడు సిలువ చెంత ఇదిగో నీ తల్లి అని యోహాను గారికి చెప్పటం ద్వారా మా అందరికీ తల్లిగా ప్రసాదించావు తండ్రి. అలనాడు యోహాను గారు, అప్పటి నుండి యోహాను తన ఆ మరియ తల్లిని తన సొంత ఇంటికి తీసుకొని వెళ్ళాడు. మేము కూడా మరియమాతను మా ఇళ్లకు తీసుకొని వెళ్ళి ఆ తల్లిని మా కుటుంబాలకు తల్లిగా గౌరవించుకుంటూ ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు, నీ కృపలను పొందుకునేటట్లుగా మమ్మ దీవించండి. అమ్మా మరియమాత, సకల మానవాళి కొరకై ప్రార్థించమ్మా. ముఖ్యంగా క్రైస్తవులందరి కొరకే ప్రార్థన చెయ్యి తల్లి. నీ కుమారుని సన్నిధిలో నీకు ప్రత్యేకమైన స్థానాన్ని ఆ దేవాది దేవుడే ప్రసాదించాడు. నీ ప్రార్థన నీ కుమారునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. కానాపల్లి పెళ్లిలో నా సమయం ఇంకా రాలేదు, అది నీకేమి నాకేమి అని పలికినా కానీ నీవు ఆ సేవకులతోటి ఆయన చెప్పినట్లు చేయుడని పలికినప్పుడు తప్పనిసరిగా ఆయన అద్భుతాన్ని చేశాడు తల్లి. మా అందరి కోసం ప్రార్థించమని, ఎవరైతే పొరపాటున ఒకవేళ వాళ్ళకి విభేదాల కారణంగా నేను నిందించారో, అనరాని మాటలు అన్నారో, వారందరినీ అమ్మ నీ అపారమైన తల్లి ప్రేమతో క్షమించి వారి కొరకే ప్రార్థించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక. ఆమెన్.